Hello everyone, welcome back to another informative video. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆర్ పేరెంట్స్ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ ఇంపార్టెంట్ వీడియో. ఇది అన్ప్లాన్డ్గా యాజ్ సూన్ as పాసిబుల్ చేయాలి అనేసి అయితే వీడియో అయితే చేస్తున్నా. అండ్ కరెంట్లీ ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, సో వాళ్ళు ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే బీటెక్ వెళ్ళాలా, లేదో అంటే డిగ్రీ వెళ్ళాలా, లేదో అంటే ఐఐటి జేఈ త్రూ వెళ్ళాలా, గ్యాప్ తీసుకోవాలా, లేదు అంటే అసలు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, మేనేజ్మెంట్ ఆరెల్స్ ఎంసెట్, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, లేదు అంటే చాలా యూట్యూబ్లో ప్రమోషన్స్ చేస్తున్న కాలేజెస్ ఏవైతున్నాయో దాంట్లో చేయాలా, ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు తీసుకునే చిన్న డెసిషన్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఈ మూమెంట్ ఏంటి అంటే చాలామంది రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు బేస్డ్ ఆన్ సమ్ యూట్యూబ్ వీడియోస్. సో యూట్యూబ్లో చాలా కంటెంట్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం అనమాట. అంటే రీచ్ కూడా యూట్యూబ్ వీడియోస్కి ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి చాలామంది వీడియోస్ అయితే పెడుతున్నారు. సో ఈ మూమెంట్ ఏంటి అంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీంట్లో లైక్ చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అదైతే స్ప్రెడ్ అవుతుంది. అండ్ దాంట్లో చాలామంది మిస్గైడ్ అవుతున్నారు. సో వన్స్ మిస్గైడ్ అయ్యారు అంటే వాళ్ళ కెరీర్ మొత్తం రాంగ్ పాత్లో వెళ్ళుద్ది. అండ్ ఎట్ ది ఎండ్ వాళ్ళు ఒక రాంగ్ ప్లేస్లో ఎండ్ అయిపోతారు. సో ఈ వీడియో త్రూ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హాఫ్ నాలెడ్జ్ వీడియోస్ ఏవైతే ఉంటాయి యూట్యూబ్లో, సో ఆ హాఫ్ నాలెడ్జ్తో వీడియోస్ ఏవైతే చేస్తూ ఉంటారో, సో ఇప్పుడు కొంతమంది అయితే లిటరల్లీ అసలు 5 to 10 వీడియోస్ అయితే పర్ డే అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో ఏ ఇన్ఫర్మేషన్ పడితే అది లైక్ కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ ఏంది అంటే కొందరు వితౌట్ ఎనీ ప్రియర్ నాలెడ్జ్ కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది అంటే ఒక వీడియో చూసిన, దాంట్లో ఏంటి అంటే బీటెక్ వర్సెస్ డిగ్రీ అనే ఒక వీడియో ఉంది. సో దాంట్లో ఏంటి అంటే డైరెక్ట్గా చెప్పే పాయింట్ ఏంటి అంటే ఒక పర్సన్, పర్సన్ వాళ్ళని అయితే మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బట్ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి అంటే లిటరల్లీ బీటెక్ ఈజ్ వేస్ట్, సో డైరెక్ట్ డిగ్రీ జాయిన్ అయిపోండి, అసలు ప్లేస్మెంట్స్ లేవు, ఏం లేవు, అండ్ దాంట్లో అసలు జాయిన్ అవ్వడం అవసరం లేదు, సో బీటెక్ అవసరం లేదు, అసలు మీకు బీటెక్ అనేది మీకోసం కాదు అన్నట్టు చెప్పారు. సో అక్కడ పాయింట్ ఏంటి అంటే ప్లేస్మెంట్స్ లేవు అని కాదు, సో కరెక్ట్ పాత్లో స్టూడెంట్స్ వెళ్ళట్లేదు. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ లైక్ ఏదైతే ఇండస్ట్రీకి కావాలో, జాబ్స్కి కావాలనో, సో అది నేర్చుకోకుండా అవి ఏం ఫోకస్ చేయకుండా జస్ట్ ఏదో లైక్ నామకే ఫస్ట్ పోయినామా కాలేజ్ పోయి జస్ట్ అట్లా పోయి ఇట్లా వచ్చేసి నాకు ప్లేస్మెంట్ రావట్లేదు, ఇప్పుడు మా ఫ్రెండ్స్ని చూడండి వాళ్ళు వీళ్ళు ఏం ప్లేస్మెంట్ రాకుండా ఉన్నారు, సో కాబట్టి డిగ్రీ జాయిన్ అయిపోండి, డిగ్రీలో లైక్ దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్, అది ఉంది ఇది ఉంది అనేసి సో ఏది పడితే అది మాట్లాడుతుండే ర్యాండమ్ ఒక యూట్యూబ్ వీడియోలో. సో అది చూసిన మూమెంట్ ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయినా. సో అట్లాంటి వీడియోస్ చూసి అయితే ఎవరైతే డిసిషన్స్ అయితే తీసుకోకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అండ్ బీటెక్లో బీటెక్ గురించి కావాలి అంటే మీరు బీటెక్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి ఎవరు లైక్ యాప్ట్ పర్సన్, ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడడానికి ఎవరు కరెక్ట్ పర్సన్, అండ్ వాళ్ళ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చా తీసుకోవద్దా అని మీరు రీసెర్చ్ చేసి దాని నుంచి అయితే డిసైడ్ అవ్వాలి. లైక్ దాంట్లో ఎక్స్పర్టైజ్ లేకుండా ఆ విషయం పైన మాట్లాడిరు, లైక్ అట్లీస్ట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడిరు అంటే ఆ విషయాల్ని మీరైతే పట్టించుకోకండి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు డిసిషన్స్ తీసుకునేటప్పుడు లైక్ అయితే బీటెక్ కానీ మీ ఇష్టం ఉన్న పాత్ అయినా సరే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అండ్ డిఫరెంట్ పారామీటర్స్ని బట్టి అనలైజ్ చేసుకొని అయితే డిసిషన్స్ అయితే తీసుకోండి. అండ్ ఎట్లా పడితే అట్లా లైక్ ఒక XYZ పర్సన్ చెప్పిన దాన్ని బట్టి, లేదు అంటే ఒక స్పాన్సర్డ్ వీడియో చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయిపోయి లైక్ సమ్మన్ ఏదో ఎక్కువ చేసి చెప్పేసి దాని నుంచి అయితే మీరైతే మ్యానిపులేట్ అయితే అవ్వకండి. చాలామంది ఈ టైంలో స్పాన్సర్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ పర్సనల్లీ లైక్ వాళ్ళు వీడియోస్లో యూట్యూబ్ ముందు లైక్ వాళ్ళు ప్రమోట్ చేసినా సరే దాని గురించి మంచిగా మాట్లాడినా సరే పర్సనల్లీ వాళ్ళే చెప్తారు లైక్ అదొక స్పాన్సర్డ్ వీడియో, దాంట్లో మీకు రియల్లీ ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేదు అంటే లేదు అనేసి. కాబట్టి మీరు ఏ డిసిషన్ తీసుకున్నా సరే ఓన్లీ సక్సెస్ స్టోరీసే కాదు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా మీరు చూడాలి. సో ఓన్లీ సక్సెస్ స్టోరీస్ చూసి మీరైతే డిసైడ్ అవ్వద్దు. ఓన్లీ లైక్ ఒక కాలేజ్లో 52 LPA వచ్చింది, లేదా 54 LPA వచ్చింది, ఒక ప్లేస్మెంట్ అనేసి ర్యాండమ్గా వీళ్ళైతే జాయిన్ అవ్వద్దు. బికాస్ అక్కడ మీరు చూస్తుంది ఓన్లీ 54 LPA, బట్ దాని వెనుక రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దాంట్లో అసలు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, అతనికి ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు, అండ్ దీన్ని అనలైజ్ చేసి అక్కడ సిస్టమ్ ఎట్లుంది అంత డిసిజన్ అయితే తీసుకోండి రీసెర్చ్ చేసి. సో వితౌట్ ఎనీ రీసెర్చ్ అయితే డైరెక్ట్ అయితే తీసుకోకండి. అంటే ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే వాళ్ళు బయట ఏదైతే ఈ వరల్డ్ ఏదైతే కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్కి అయితే ఎక్స్పోజ్ అవుతారో, అండ్ ఇప్పుడు వట్టిగా మ్యానిపులేట్ అయ్యి వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఏదో మ్యానిపులేట్ అయ్యి దాని నుంచి డిసిషన్స్ అయితే తీసుకోకండి. సో చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఎవరిని కన్సిడర్ చేయాలి, ఏ వీడియోస్ చూడాలి, ఏ వీడియోస్ చూడొద్దు అనేది మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళు ఎవరు అనేది మీరు
వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చూడొచ్చు, లేదు అంటే వాళ్ళ లైక్ మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా సరే వాళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నా గురించి అనే కాదు, లైక్ ఎవరి గురించి అయినా సరే. సో నేను చెప్పేది కూడా నేను ఏది పడుతుందో చెప్తే మాత్రం చూడడం అయితే కరెక్ట్ కాదు. బట్ నా ఎక్స్పీరియన్స్ త్రూ నేను చేసిన నాకు క్లియర్లీ ఒక ఐడియా ఉన్న విషయం పైన నేను వీడియో చేస్తే ఇట్స్ రైట్. బట్ ఏదో సంథింగ్ ఎక్స్ప్రెస్ నాకు తెలియని దాని గురించి నేను కూడా చేయొచ్చు. చాలామంది కమెంట్స్లో నన్ను కూడా అడుగుతూ ఉంటారు లైక్ దీని గురించి చెప్పమని అనేసి. బట్ అంటిల్ అన్లెస్ దాంట్లో లైక్ నేను ఎక్స్పీరియన్స్ చేసి, లేదు అంటే నా పర్సనల్లీ నా దగ్గర తెలిసిన వాళ్ళని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్ప అట్లాంటి వీడియోస్ అయితే చేయను. సో అట్లాంటి చేసే వాళ్ళని కూడా మీరు కన్సిడర్ చేయకండి. లైక్ ఏది పడితే అది చేసే వాళ్ళని ఓన్లీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ యా, ఈ వీడియోని అయితే మర్చిపోకుండా ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి తెలుసు కదా. సో ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ లైక్ జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళందరి గురించి అయితే వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఆల్సో రీసెంట్లీ లైక్ నా ఛానల్లో డ్యూయల్ డిగ్రీ అయితే ఐఐటి మద్రాస్ నుంచి ఆన్లైన్ డిగ్రీ ఏదైతే ఉందో, సో అది మెయిన్లీ ఎవరికైతే టైం లేదనుకుంటున్నారో, లేదు అంటే ఒక చిన్న కాలేజీలో వాళ్ళకి ఎంసెట్ సీట్ వచ్చింది అనుకుంటే ఆ వీడియోస్ అయితే చూడండి. సో మేబీ ఆ వీడియోస్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.